అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు. ప్రతి వారము ఇదే సమయమునకు ఈ యొక్క కార్యక్రమమును వీక్షించండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో అద్భుతమైనటువంటి వర్తమానమును ఆలకిందాము. పరిశుద్ధ వేద గ్రంథములో నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. చాలండి, ప్రార్థించుకుందాము. మహాపరిశుద్ధుడా, మహిమ కలిగిన దేవ, ప్రేమస్వరూపి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ ప్రశస్తమైనటువంటి సమయములో నీ వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధపడుతూ ఉన్నాము. నీ మాటలను మాకు వినిపించండి ప్రభువా. నీ ఆత్మ కార్యాలను మా పట్ల జరిగించుమని, నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడమని, వాక్యమునకు ఆధారముగా ఉండి వాక్యమునకు శరీరధారిగా మారి ఈ లోకములోనికి వచ్చి అందరినీ కూడా జీవపు మార్గములోనికి నడిపిస్తూ అనేకమైన విషయాలను బయలుపరుస్తూ మమ్మలను ఆదరిస్తూ ఉన్న యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగములోని అంశము మనము చూసినట్లయితే ఇది పరిశుద్ధ గ్రంథములోని మొదటి పాఠము, అనగా 66 పుస్తకాలలో మొదటి పుస్తకము ఆదికాండములో 1వ అధ్యాయములో 1వ వచనము, అనగా ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనేటటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాటలో సృష్టికర్త మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాడు. ఈ సమస్త సృష్టిని కలిగించడానికి సృష్టికర్త ఉన్నాడు అనేటటువంటి సత్యము ఇక్కడ బయలుపరచబడుతూ ఉంది. మరి సృష్టించినటువంటి ఈ సృష్టికర్త సృష్టికి బయట ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఈ సృష్టించినటువంటి సృష్టికర్త సృష్టించడం మాత్రమే కాదండి, దీన్ని నడిపించేవాడుగా కూడా ఉన్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. దీనికి యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఇక్కడ మనము గమనించినట్లయితే గనక సృష్టిని నడిపించే క్రమము మనకు కనబడుతూ ఉంది. అనగా సృష్టికర్త సృష్టిని సృష్టించారు, అలాగే దానిని ఏం చేస్తున్నారంటే నడిపిస్తూ ఉన్నారు. నడిపించేది కూడా ఆయనే, సృష్టించినది దేవుడే, నడిపించేది కూడా దేవుడే. అందుకని మనం గమనించినట్లయితే ఈజ్ ఏ క్రియేటర్, ఎట్ ద సేమ్ టైం ఈజ్ ఏ ఆపరేటర్గా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన సృష్టించాడు, అలాగే ఆయన ఈ సృష్టి అంతటిని కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. గమనించవలసినటువంటి మాట ఏమిటంటే ఈ సృష్టి అంతా కూడా దేవుని లెక్క ప్రకారము నడుస్తూ ఉంది. ఇష్టానుసారముగా సృష్టి నడవడం లేదు. సృష్టి అంతటికి కూడా దేవుడు ఒక లెక్క పెట్టాడు. ఆ లెక్క చొప్పున సృష్టి క్రమము తప్పకుండా నడుస్తున్నట్టుగా, దీన్నంతటిని కూడా దేవుడే ఆపరేట్ చేస్తున్నట్టుగా మనం చదివినటువంటి లేఖన భాగాల ద్వారా మనం గమనించవచ్చు. అసలు దేవుడు సృష్టి అంతటిని కూడా ఎలా కలుగజేశాడన్న విషయం అంతా కూడా ఆదికాండము 1వ అధ్యాయములో మనము చూడగలుగుతూ ఉన్నాం. దేవుడు దినములను లెక్కించినట్టుగా ఒక దినము అలా 7 దినములను దేవుడు సృజించినట్టుగా మనము చూడగలం. ఒక్కొక్క దినములోనూ ఆయన ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటును ఆయన ఏర్పాటు చేసినట్టుగా, ఒక్కొక్క దినములో ఒక్కొక్క పనిని ఆయన కావించినట్టుగా ఇక్కడ మనము చూడగలిగిన వారమై ఉన్నాము. గమనించవలసినటువంటి మాట ఏమిటంటే 1వ దినమున, అనగా మొదటి దినమున ఆయన ఏమి కలుగజేశాడు అని మనము చూస్తే గనుక ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనములో రాయబడినటువంటి మాట, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అనగా దేవుడు మొట్టమొదటిగా ఈ సృష్టిలో వెలుగును కలగజేసినట్టుగా రాయబడింది. అంతా చీకటిగానే ఉంది. 2వ వచనములో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని
మాట మనం చూస్తూ ఉన్నాము. అనగా ఈ చీకటిని పారదోలాలి అంటే వెలుగు అవసరమై ఉన్నది. కనుక దేవుడు సూర్యుడు చంద్రుని కన్నా ముందుగా, అనగా ఖగోళములో నక్షత్రాల కన్నా ముందుగా దేవుడు వెలుగు కలగజేశాడు. ఎందుకు అంటే ఆయన వెలుగై ఉన్న దేవుడు వెలుగై ఉన్నాడు కనుక ముందుగా దేవుడు వెలుగును కలగజేసి చీకటినంతటిని కూడా పారదోలినట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఆ తరువాత ఆ క్రమంలోనే 5వ వచనం చదువుదాం. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. అనగా దినముల లెక్క ఇక్కడ దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అనగా ఒక దినము అయినదని స్పష్టముగా, అనగా ఒక రోజు అయిందని ఆయన చెబుతూ ఉన్నారు. ఎలా క్యాలిక్యులేషన్ చేశారంటే అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను అన్నారు. ఇప్పుడు 2వ రోజు ఏమి కలగజేశారంటే కనుక ఆకాశాన్ని కలగజేసినట్టుగా వాక్యములో రాయబడి ఉంది. ఈ మాటలన్నీ కూడా ఆదికాండం 1వ అధ్యాయములో స్పష్టంగా ఉన్నాయి. దేవుని పిల్లలారా, మనము శ్రద్ధ కలిగి చదివినట్లయితే కనుక 2వ దినమున ఆయన ఆకాశమును కలగజేసినట్టుగా చూస్తూ ఉన్నాము. 1వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను, తర్వాత అస్తమయమును కలుగగా 2వ దినమాయెను. అనగా ఒక దినం అయ్యింది, తర్వాత 2వ దినాన్ని కూడా ఆయన లెక్కించాడు. ఇక 3వ దినమున ఆయన ఏమి కలుగజేశారు అంటే కనుక భూమిని, అలాగే భూమి మీద చెట్లను, అలాగే సముద్రములను ఆయన కలగజేసినట్టుగా రాయబడింది. అప్పుడు మరలా 3వ దినము కూడా గడిచినట్టుగా స్పష్టంగా ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. 4వ దినమున ఆయన ఏమి కలగజేశారు అంటే కనుక నక్షత్రాలను, సూర్యుడిని, చంద్రుణ్ణి కలగజేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 5వ దినమున ఆయన ఏమి చేశారు అంటే కనుక సముద్రములో చేపలను, ఆకాశములో పక్షులను ఆయన సృజించినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. అలాగే 6వ దినమున గమనించవలసిన మాట, 6వ దినమున ఆయన చేసినటువంటిది మానవులను, అలాగే జంతువులను, అలాగే పక్షులను, పురుగులను, అనగా దేవుడు లెక్క కట్టి 6 దినాల్లో సమస్త సృష్టిని కూడా ఆయన కంప్లీట్ చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే దేవుడు సృష్టి అంతటిని కూడా లెక్క కట్టి చేసినట్టుగా, లెక్క లేకుండా ఆయన ఏమీ చేయలా. సృష్టి అంతా కూడా దేవుని లెక్క ఉందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆయన దినములను లెక్కించినట్టుగా రాయబడింది. ప్రతి దినము కూడా మంచిది 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 అని చెప్పి స్పష్టముగా ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయము అనగా 1వ పేజీలో మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు సృష్టించినటువంటి 7 దినములు కూడా, అనగా 6వ దినము మానవుడైపోయిన తర్వాత 7వ దినాన్ని ఆయన ఏమన్నాడంటే విశ్రాంతి దినము అని ప్రకటించాడు ఆయన. ఏదేమైనప్పటికీ అన్ని దినములు మంచివే అని చెబుతూ ఉన్నారు. కానీ నేటి కాలంలో మనము గమనిస్తే కనుక ఒక దినము మంచిది, ఈరోజు మంచిది కాదు అని అంటూ వెళుతున్నటువంటి వారు కూడా ఉన్నారు. దేవుణ్ణి విశ్వసిస్తున్న మనము, క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము, క్రీస్తు విశ్వాసులుగా ఉన్నటువంటి మనము మరి మంచి దినము చెడ్డ దినము అని ఎంచకూడదు. దేవుడిచ్చిన రోజులన్నీ కూడా మంచి రోజులే. ఈ రోజు మంచిది కాదు అనడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు సృష్టి ప్రారంభములోనే ఆయన చెబుతూ ఉన్నాడు అన్ని దినములు మంచివే అన్నాడు. కనుక మనము మంచి దినము చెడ్డ దినము అనడానికి వీలు లేదనే విషయాన్ని కూడా మరి సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. కొలత లేకుండా దేవుడు ఈ సృష్టిని చేయలేదన్న సత్యాన్ని కూడా ఈరోజు మనము గమనించాలి. ఈ ఆదికాండం 1వ అధ్యాయములో దేవుడు కలుగునుగాక అంటే అన్ని కలుగుతా వచ్చేసాయి. ఇది తేలికైనటువంటి పనేమి కాదండి. దేవుడు ఎంతో ప్రయాసపడ్డాడు. దేవుడు ఎంతగానో ప్రయాసపడి ఈ భూమిని, ఆకాశమును, అందలి నక్షత్రములను అన్నిటినీ కూడా ఆయన సృజించాడు. అందుకనే ఒక్కొక్క దినము ఒక్కొక్క దానికి ఆయన కేటాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకా దేవుని యొక్క పని మనకు తెలియాలంటే కనుక ఆయన ఎంత కొలతలో అన్ని తయారు చేసడం విషయం మనము నేర్చుకోవాలంటే ఖచ్చితముగా మనము దీని గురించినటువంటి విషయాన్ని మనము పూర్తిగా నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనం చదువుతాం ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 12వ వచనము. తన పుడిసిటిలో జలములు కొలిచినవాడు జ్ఞానతో ఆకాశములను, ఒక్కసారి తన పుడిసిటిలో అనగా తన చేతులతో
జలములను కొలిచాడంట. అనగా మనము చూస్తున్నటువంటి సముద్రములు ఆయన కలుగునుగాక అంటే వచ్చేసాయి. కానీ సముద్రములో ఎన్ని నీళ్లు ఉండాలో, నదులలో ఎన్ని నీళ్లు ఉండాలో, ఈ భూభాగంలో ఎన్ని నీళ్లు ఉండాలో, భూమి కింద ఎన్ని నీళ్లు ఉండాలో అన్నీ కూడా ఆయన కొలిచినట్టుగా రాయబడింది. కొలత లేకుండా ఆయన ఏమీ చెయ్యలేదు. లెక్క లేకుండా ఆయన సృష్టిని ప్రారంభించలేదు. ఇదే నా ఇంటెన్షన్ అంతా కూడా. దేవుని మహిమ కలుగును గాక. రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక జానతో ఆకాశమును కొలిచాడంట. ఆకాశ వైశాల్యం ఎంతో మనకు తెలియదేమో కానీ దేవుడికి తెలుసు. ఎందుకంటే తన చేతి జానతో ఆకాశమును కొలిచి ఇంత కొలమానం ఉండాలి ఆకాశమునకు అని ఆయన నిర్ణయించినట్టుగా యెషయా అనేటటువంటి ప్రవక్త ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. తర్వాత భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవరు? అనగా ఈ భూమి మీద ఎంత మన్ను ఉండాలో మన్ను శాతము కూడా ఆయన కొలిచినట్టుగా కొలపాత్రలో పెట్టి మన్నును కూడా కొలిచాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా ఈ ప్రపంచంలో ఎంత మన్ను ఉందో ఎవరికి తెలియదు, కానీ దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన కొలపాత్రతో ఆ మన్ను కొలిచాడు. తర్వాత త్రాసుతో పర్వతములను, పర్వతాలు ఎంత పెద్దవో, మహాపర్వతాలు ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతము, చాలా అద్భుతమైనటువంటి పర్వతాలు, హిమాలయ పర్వతాలు, ఇలా పేరుగాంచినటువంటి K2 శిఖరము, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ పర్వతాలన్నిటినీ కూడానంట ఆయన ఏం చేశాడమ్మా? త్రాసులో తూచాడంట. అంటే వాటి బరువు కూడా ఆయనకు తెలుసు. అంటే పర్వతాలకు కూడా లెక్క ఉంది. లెక్క లేకుండా సృష్టి ఆయన చేయలేదు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? అనగా కొండలను కూడా తూచేశాడు మొత్తానికి. ఒక ప్రక్కన జలములను కొలిచాడు, ఒక ప్రక్కన ఆకాశమును కొలిచాడు, మన్నును కొలిచాడు, పర్వతములను కొలిచాడు, అలాగే కొండలను కూడా ఆయన కొలవడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. అనగా దేవుడు కొలత లేకుండా, అనగా లెక్క లేకుండా, దేవుని లెక్క అనేది లేకుండా ఈ సృష్టి ఆయన కలగ చేయలేదు. మనము పీలుస్తున్నటువంటి గాలికి కూడా దేవుడు లెక్క ఇచ్చాడు. దానికి ఎంత బరువు ఉండాలో ఆయన నిర్ణయించాడు. చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. యోబు గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము. గాలికి ఎంత బరువు ఉండవలనని ఆయన నియమించాడు. అందుకని గాలి, మనము పీలుస్తున్నటువంటి గాలి, ఈ సృష్టిలో గాలి పీల్చకుండా మనం బ్రతకగలమా అంటే బ్రతకలేము. క్షణము కూడా మనము ఉండలేము. అలాంటి గాలికి కూడా ఆయన కొలమానం పెట్టాడు. దానికి కూడా ఎంత బరువు అని ఆయన నిర్ణయించాడు. అది కూడా ఆయన లెక్కలోనే ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. మనము చూస్తున్నటువంటి సముద్రములు అక్కడే ఉంటున్నవి. అవి ఆటుపోట్లు సమయం తప్ప అవి అక్కడే ఉంటున్నాయి. ఇప్పటికీ బయటికి రాకుండా ఉంటుంటే కారణం ఏమిటంటే ఆ సముద్రాల చుట్టూ కూడా ఆయన గడియలు పెట్టినట్టుగా మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో, యోబు గ్రంథములో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనం మనం గమనించినట్లయితే, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 4వ వచనము, తన పిడికళ్ళతో గాలిని పట్టుకున్నవాడుగా, బట్టలో నీళ్లు మూట కట్టిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. అనగా మన దేవుని యొక్క ఔన్నత్యము కనబడతా ఉంది. ఇక్కడ మన దేవుని యొక్క గొప్పతనము కనబడతా ఉంది. సృష్టి అంతటిని కూడా ఏ విధముగా చేశారో, ఎంత కష్టమో, ఎంత ప్రయాసతో ఈ సృష్టి ఆయన కలగజేశాడో ఇక్కడ స్పష్టంగా మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే మనం గమనించినట్లయితే కనుక యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనం చదువుతాం ప్రియులారా. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 26వ వచనము. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికి పేరులు పెట్టి, ఆకాశం వైపు ఒకసారి చూచినట్లయితే ఆకాశంలో నక్షత్రాలు కనబడతా ఉన్నాయి. వాటికి కూడా లెక్క ఉందంట. చిత్రమైన విషయం ఏమిటంటే ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలు కూడా లెక్క కట్టలేదు ఎన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు గ్రహమండలంలో ఉన్నాయో ఎవరికి తెలియదు. ఆ లెక్క దేవునికి మాత్రమే తెలుసు. ప్రతి నక్షత్రానికి కూడా ఆయన పేరు పెట్టాడు, వాటిని పిలుస్తూ ఉన్నాడు. అనగా మన దేవుని యొక్క గొప్పతనం ఏమిటో మనం గమనించవలసిన వారమైనాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, లెక్క లేకుండా ఆయన ఈ సృష్టిని చెయ్యలేదు. ఈ మాట మట్టుకి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నక్షత్రాలు నియమించింది ఆయనే, లెక్క పెట్టింది ఆయనే. సమస్తము కూడా, ఈ సృష్టి అంతా కూడా
దేవుని లెక్క ద్వారా నడుస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 139వ కీర్తన 16వ వచనం చూద్దాం ఒకసారి. ఈ మాట మనకు సంబంధించినటువంటి మాట. 139వ కీర్తన 16వ వచనము. నేను పెండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను, ఒకటైనా కాకమునుపు నా దినములన్నీయు. దేవునికి స్తోత్రం. పిండంగా ఉన్నప్పుడే ఈ పిండమును పెట్టేది ఎవరు అంటే కనుక, గర్భములోనికి ప్రవేశపెట్టేది ఎవరు అంటే కనుక దేవుడే. పెట్టిన తరువాత ఏ రోజు ఏ అవయవం ఎదగాలో, ఏ అవయవం తయారవ్వాలో అంతా కూడా దేవుని లెక్కలోనే ఉంది. ఆ లెక్క అంతా కూడా పూర్తి గావించేది కూడా ఆయనే. అంత మాత్రమే కాదు, తల్లి గర్భాన పడిన మొదలుకొని బయటకు వచ్చేంత వరకు కూడా ఉన్నటువంటి రోజులన్నీ కూడా ఆయన లెక్కిస్తున్నట్టుగా ఇక్కడ ఈ వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అనగా మన దేవుడు ఒక లెక్క కలిగి ఉన్నాడు. ఆ లెక్కలోనే సృష్టిని సృష్టించాడు, ఆ లెక్కలోనే సృష్టిని నడిపిస్తూ ఉన్నాడు, ఆ లెక్కలోనే మానవుణ్ణి కూడా దేవుడు సృష్టించాడు. ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో, ఎంతకాలము అయిపోయిన తర్వాత ఈ భూమి విడిచిపెట్టి వెళ్ళాలో అది ఆయనకు మాత్రమే తెలిసి ఉన్నది. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వారి దగ్గరే ఎక్స్పైరీ డేట్ ఉంటుందన్నట్టుగా ఒక ట్యాబ్లెట్ మనం తీసుకున్నట్లయితే కనుక ఆ ట్యాబ్లెట్ తయారీ చేసిన డేటు ఉంటుంది, దాని ప్రక్కనే దాని ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది. అలాగే మానవుణ్ణి చేసింది ఎవరంటే కనుక మరి దేవుడే కనుక మన ప్రారంభము తెలుసు ఆయనకి. అలాగే మనము ఏ రోజు క్లోజ్ అవుతామో, ఏ రోజు ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలో అనగా ఎక్స్పైరీ డేట్ కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆయన మాత్రమే. కాబట్టి మనము ఆయన లెక్కను మనము గమనించవలసిన వారమై ఉన్నాము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అనగా మన మానవ శరీరములో ప్రతి అవయవము కూడా ఆయన చిత్త ప్రకారం ఉంది, ఆయన లెక్క ప్రకారం ఉందన్న విషయాన్ని మనము గమనించాలి. అలాగే మానవుని ఆయుష్కాలము కూడా మనం చెప్పుకున్నాము, ఆయన నియమించి ఉన్నాడు. ఈ మాట యోబు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనములో మనం చూడగలుగుతున్నాము. అనగా మన యొక్క ఆయుష్కాలము ఎక్కడ దాకా ఉన్నదన్నది ఆయన చిత్తములో ఉంటుంది. దీనికి కూడా దేవుడు లెక్క పెట్టినట్టుగా మనము చూడొచ్చు. ఇంకో చిత్రమైన మాట ఏమిటంటే, మన తల మీద ఉన్నటువంటి వెంట్రుకల లెక్క మనకు తెలియదు, మన అమ్మగారికి తెలియదు, కానీ ఆ దేవునికి మాత్రమే తెలుసు. అనగా ప్రతి ఒక్కరి తల మీద ఉన్నటువంటి వెంట్రుకలకు కూడా దేవుడు లెక్క పెడుతున్నాడు. మనం ఈ వచనము మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం మనం చూస్తే కనుక మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. తల వెంట్రుకల యొక్క లెక్క. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కదా. దేవునికి స్తోత్రం. తల వెంట్రుకలను కూడా లెక్క పెడుతున్నాడంటే నిజంగా మన దేవుడు మన మీద ఎంత కేర్ తీసుకుంటున్నాడో గమనించాలి. ఇంకొక మాట ఏమిటంటే, మానవ జీవితం అంతా కూడా లెక్కలమయమైపోయిందండి. సృష్టి అంతా లెక్కలమయమై ఉన్నది. అలాగే మానవ దేహం అంతా కూడా లెక్కలే ఉన్నాయి. అందుకని 206 ఎముకలు ఉండాలని దేవుడు నిర్ణయించేశాడు, 2 కళ్ళు ఉండాలని దేవుడు నిర్ణయించాడు, 2 చెవులు ఉండాలని నిర్ణయించాడు. అన్ని లెక్క లేకుండా ఎక్స్ట్రా ఏ అవయవం వచ్చినా కానీ వింత జీవిగా లెక్కేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సరిగ్గా మానవుడు ఇలా ఉండాలి అని దేవుడు ఆయన ప్రణాళికలో నిర్ణయించుకున్నాడు, తన రూపాన్ని ఇచ్చాడు. కాబట్టి దానికంటూ ఒక లెక్క వచ్చింది. ఇప్పుడు మన జీవితంలో కూడా తెలియకుండానే మన జీవితం లెక్కలమయమైపోయింది. ఎలా అయిపోయిందంటే కనుక, మనము పడుకుని లేచిన వెంటనే మనము ఏం చేస్తామంటే టైం చూసుకుంటాం. అనగా సమయాన్ని మనము లెక్కిస్తూ ఉన్నాం, సమయాన్ని మనము కాలాన్ని మనము లెక్కిస్తూ ఉన్నాము. అలాగే తర్వాత మనము ఏదైనా ఆహారం తీసుకోవాలంటే అది చేసుకునే క్రమానికి కూడా లెక్క ఉంది. ఒక టీ తీసుకోవాలన్నా, ఒక కాఫీ తీసుకోవాలన్నా మనుషులు ఎంతమంది ఉంటారో లెక్క పెట్టుకుని దాని ప్రకారమే మనము కొలమానంతోనే వెయ్యాలి, లేకపోతే మనము అది త్రాగలేమన్న విషయాన్ని కూడా ప్రభు పేరు మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక టిఫిన్ తీసుకోవాలన్నా కూడా దానికి కూడా లెక్కే ఉంది, భోజనం చేయాలన్నా దానికి లెక్కే ఉంది. అలాగే మనం అలా కిందకు వెళుతూ ఉంటే కనుక కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలన్నా కూడా దానికి కూడా లెక్క ఉంది. ఎన్ని కేజీలో చెప్తేనే కానీ వాళ్ళు ఇవ్వరు. బండిలో పెట్రోల్ వేయించుకోవాలంటే ఆ పెట్రోల్ కూడా లెక్క ఉంది. అక్కడికి వెళ్ళిపోయి
పెట్రోల్ కొట్టేంటే వాడు కొట్టడు, లీటరా 2 లీటర్ల ఎంతో వాడికి చెప్పాలి, అది కూడా లెక్కమయమై ఉన్నది. అలాగే బట్టల షాప్కి మనం వెళ్ళామంటే కనుక ఆ బట్టలు తీసుకునే సైజ్ చెప్పాలి, అది కూడా లెక్క అయి ఉన్నది. టైలరింగ్ షాప్ మనం వెళ్ళామంటే దానికి కూడా కొలత ఉంది. మనం వేసుకుంటున్నటువంటి జోళ్ళు కొలత, మనం పెట్టుకుంటున్నటువంటి కళ్ళజోళ్ళు కొలత, వయస్సు కొలత, స్టడీ ఇది కూడా మరి 1వ క్లాసు 2వ క్లాసు అలా స్టడీ కూడా మరి కొలతగానే వెళతా ఉంది, లెక్కగానే వెళతా ఉంది. అంత మాత్రమే కాదు, మనము ప్రతిరోజు కూడా డబ్బుల్ని లెక్క పెడతా ఉన్నాం. అలాగే జబ్బులను కూడా లెక్క పెట్టాలంటే ఖచ్చితంగా కొలత అవసరమై ఉన్నది. ఒంటిలో వచ్చినటువంటి జబ్బు తెలియాలంటే కనుక, జ్వరం తెలియాలంటే థర్మామీటర్ వాడతారు ఎంత ఉందో తెలుసుకోవడానికి. షుగర్ వచ్చింది ఎంత పర్సెంటేజ్ తెలుసుకోవడానికి దానికి కూడా లెక్క ఉంది. బీపీ ఉంది దానికి కూడా లెక్క ఉంది. క్యాన్సర్ ఎన్నో స్టేజో లెక్క ఉంది. మరి జబ్బులకు లెక్క ఉంది, జబ్బులను తగ్గించడానికి వాడే మందులకు కూడా లెక్క ఉంది. లెక్క లేకుండా ఈ ప్రపంచం నడవడం లేదు. ఎందుకు దేవుడు లెక్కకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడంటే కనుక, ఒక రోజు రాబోతుంది ప్రియులారా, ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వెళ్ళవలసిందే. అక్కడ ప్రతి ఒక్కరూ నిలవబడాలి. అప్పుడు ఆ రోజు దేవుడు లెక్క అడుగుతాడు, ప్రతి ఒక్కరిని కూడా లెక్క అడుగుతాడు. జాగ్రత్త, లెక్క అడుగుతాడు కాబట్టే మన చుట్టూ ఆయన లెక్కల శాస్త్రాన్ని పెట్టాడు. ఆయన పెద్ద లెక్కల మాస్టర్ అయి ఉన్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా లెక్క అప్పచెప్పవలసినటువంటి రోజు ఉంది. మేము అప్పచెప్పాలా అంటే ప్రతి వారు అప్పచెప్పాలంట. ఒకసారి చూద్దాం, రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12వ వచనం. ప్రతి నాలుకయు గనుక, అదిగోండి, మనలో ప్రతి వాడు తనను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పాలి. నేను అప్పచెప్పనంటానికి లేదు, ప్రతి ఒక్కరూ లెక్క అప్పచెప్పవలసిందే. క్రీస్తు న్యాయపీఠం ముందర అందరూ ప్రత్యక్షం కావలసిందే. అందుకని ఈ లెక్కలు ఎంతలా ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు దేవుడు ఏ ఏ విషయాల్లో లెక్క అడుగుతాడన్నది మనం గమనించినట్లయితే కనుక, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. దేవుడు ఏ ఏ విషయాలు అడుగుతాడని తెలిసిపోతే మనము జాగ్రత్త పడవచ్చు. కాబట్టి మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమందు లెక్క అప్పగించవలసి ఉన్నది. అనగా నీవు మాట్లాడే ప్రతి మాట కూడా జాగ్రత్తగా మాట్లాడు. నోరుంది కదని పడిపోతున్నావేమో, జాగ్రత్త. నీ నోరు జాగ్రత్త, నీ తీరు జాగ్రత్త. నోరుందని పడిపోతా ఉంటే రేపొద్దున దేవుడు అడిగే లెక్కకు నీవు నిలబడలేవు. ఆ తక్కిడిలో దేవుడు పెడితే ఆ త్రాసులో నువ్వు తేలిపోతావు. నీ భక్తి జీవితము కూలిపోతుంది. దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశాన్ని కోల్పోతాం. కేవలము నోటి మాట వల్లే, మన నోటి మాట వల్ల అవతల వ్యక్తులు చనిపోతారు. మన నోటి మాట కత్తిపోటు లాంటిదని సామెతల గ్రంథంలో స్పష్టంగా దేవుడు రాయించడం జరిగింది. వాక్యం పెట్టినటువంటి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ మాటలు మాట్లాడుతున్నారో జాగ్రత్త. నోరుంది కదా అని పడిపోతే మట్టికి దేవుడు ఊరుకునే దేవుడు కాదు. ఖచ్చితంగా మీరు మాట్లాడిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన దినము సిద్ధముగా ఉంది. జాగ్రత్త, నోటి విషయమే జాగ్రత్త అని దేవుని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇక రెండవదిగా ఏ విషయం గురించి మనం లెక్క అప్పచెప్పాలి అంటే కనుక, మన ప్రవక్తన గురించి. రోమాపత్రిక 14:12 మనం చదివి ఉన్నాం ఆల్రెడీ. అది రోమాపత్రిక 14:12 ఒకసారి చూద్దాం. ఒకటి, నీ నోటి విషయమే జాగ్రత్త, లెక్క అప్పచెప్పాలి. రెండవది రోమాపత్రిక 14:12, ప్రతి నాలుకయు చెప్పుచున్నాడు గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలెను. తన్ను గురించి అంటే ప్రవక్తన గురించి. అందుకని ఇందాక చెప్పాను, మీ నోరు జాగ్రత్త, మీ తీరు జాగ్రత్త. మీరు ఏ విధముగా ఉంటున్నారు, మందిరములో మీ ప్రవక్తన జాగ్రత్త అని లేఖనము సెలవిస్తూ ఉంది. మందిరములో మీ ప్రవక్తన జాగ్రత్త అని బాగానే ఉంది. కానీ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, మనమే దేవుని మందిరాలమై ఉన్నాము కనుక మన ప్రవర్తన ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మందిరములో మీ ప్రవర్తన జాగ్రత్త అని వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ నేను చెప్తున్న మాట ఏమిటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నప్పుడు, మీరే దేవుని మందిరాలైనప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. కాబట్టి మన తీరు విషయమై, అనగా మన ప్రవర్తన విషయమై కూడా లెక్క అప్పచెప్పవలసినటువంటి పని మన మీద ఉంది. కాబట్టి 2 పేతురుపత్రిక 3:12 2 పేతురుపత్రిక 3:12 పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట,
మనము పరిశుద్ధ ప్రవక్తను కలిగి ఉండాలని అక్కడ రాయబడింది. చదువుదాం ఒకసారి. ఇవన్నీ రెండో పేతురు పత్రిక 3:12 పరిశుద్ధమైన ప్రవక్తనతోను ఎంతో జాగ్రత్త కలిగి గలవారై ఉండవలెను. పరిశుద్ధ ప్రవక్తన కలిగి మీరు జీవించాలి. మీ ప్రవక్తన జాగ్రత్త. దేవుని ఆలయమై మీరు ఉన్నారు గనుక మీరు జాగ్రత్తగా జీవించాలని ఇక్కడ లేఖనము సెలవిస్తూ ఉంది. ఇక మూడవదిగా మనము గమనించినట్లయితే దేవుడు ఏ విషయం మీద లెక్క అడుగుతున్నాడంటే సమయం విషయమే దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే ఎఫెసీ పత్రిక 5:15 సమయం విషయమై దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుము. చాలండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుము. దేవుడు అడుగుతున్నటువంటి మరొక లెక్క నీ సమయము గురించి అడుగుతున్నాడు. సమయము చాలా విలువైనది. వృధాగా సమయాన్ని గడుపుతున్నావేమో, వృధాగా నీ రోజును పోగొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త. సమయము చాలా విలువైనది. దాన్ని పాడు చేసుకుంటే రేపు దేవుడు లెక్కడగబోతూ ఉన్నాడు. మందిరానికి రాకుండా సమయాన్ని పాడు చేసుకుంటూ, మందిరానికి రాకుండా ఏవేవో సాకులు చెబుతూ, మందిరము అనగానే వెనక్కు వెళ్ళిపోతూ, టీవీలకు పరిమితమైపోయి కాలవ్యాపనం చేస్తున్నారేమో. జాగ్రత్త. వాక్యం పెట్టినటువంటి తల్లులారా, సోదరులారా, జాగ్రత్త. దేవుడు మీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. సమయము చాలా విలువైనది. సమయం ఉంది కదా అని వృధాగా పానిస్తున్నావేమో. ఆ సమయము గురించి కూడా దేవుడు లెక్క అడగబోతూ ఉన్నాడు. ఈరోజు మనం 3 ప్రాముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఒకటి, నీ యొక్క మాట విషయమే దేవుడు లెక్క అడుగుతూ ఉన్నాడు. రెండవదిగా నీ ప్రవక్తన విషయమే దేవుడు లెక్క అడుగుతున్నాడు. మూడవదిగా నీ సమయము గురించి కూడా దేవుడు లెక్క అడుగుతున్నాడు. మరి ఆయన లెక్క సృష్టి అంతా ఉంది. మన జీవితం అంతా లెక్కలమయమైంది కనుక ఖచ్చితముగా దేవుడు మరి ఒకానొక దినము అనగా క్రీస్తు న్యాయపీఠం ముందర మనమందరము ప్రత్యక్షమైనప్పుడు ఈ 3 విషయాల గురించి లెక్క అడుగుతాడు గనక జాగ్రత్తగా జీవించు. మరి ఆ లెక్కల సమయంలో మనమందరము కూడా చక్కగా నిలబడి ఆ యొక్క సముఖములో, దేవుని సముఖములో మనమందరము కూడా చేరువయ్యే ధన్యత దేవదేవుడు మీ అందరికీ నాకును దయచేయును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మోహనతర నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రాముఖ్యమైన సమయంలో లెక్కను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు నాయన. మీరు తెలియజేసిన మాదిరిగా తండ్రి లెక్కను పట్టుకుని ముందుకు సాగడానికి సహాయము దయచేయమని, నీ బిడ్డలను మరింతగా బహుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.